సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోనాయిగూడెం గ్రామంలో ఆదివారం సేంద్రియ రైతైన బొమ్మిశెట్టి శ్రీనివాసరావు ఇంటి వద్ద నల్లమల్ల వెంకటేశ్వరరావు సంయుక్త కిసాన్ మోర్చా నాన్ పొలిటికల్ జాతీయ కార్యవర్గ సభ్యులు పాల్గొని పత్రికా సమావేశం నిర్వహించారు. సమావేశంలో సేంద్రియ ఉత్పత్తుల వినియోగదారులు, సేంద్రియ రైతులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అనంతరం నల్లమల్ల వెంకటేశ్వరరావు, ఆకుల మూర్తి, కుత్తుంబాక మాధవి మాట్లాడుతూ బొమ్మిశెట్టి శ్రీనివాసరావు గత 15 సంవత్సరాలుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారని, ఎన్నో రాష్ట్ర స్థాయి అవార్డులు, బహుమతులు పొందారని, పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయం చేస్తున్నారని, ప్రస్తుతం కల్తీ పురుగుమందు అవశేషాలు కలిగిన పదార్థాలు తిని క్యాన్సర్ బారిన పడి హాస్పిటల్ ఖర్చులు పెరిగిన క్రమంలో సేంద్రియ పద్ధతిలో వినియోగం, అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాల్లో బొమ్మిశెట్టి శ్రీనివాసరావు ఎన్నో సేవలు అందించారని, అభినందనీయమని రైతు నాయకులు కొనియాడారు. ప్రస్తుతం సేంద్రియ వ్యవసాయం చేయటం, మార్కెట్ చేయటం ఎంతో కష్టమని, కానీ రైతు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు ఎంతో నిబద్ధతతో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో కష్టపడి వరి, మొక్కజొన్న, చెరకు, కూరగాయలు, పళ్ళు పండిస్తున్నారని, రైతు సంఘం నాయకులు కొంతమంది వినియోగదారులు స్వయంగా వారి యొక్క నివాసం వద్ద గేదెల ఫామ్, బెల్లం తయారీ, వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి సంతృప్తిని తెలియజేశారు. ఈ మధ్యకాలంలో వారిపై వస్తున్న కొన్ని ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. నిజాలు తెలుసుకొని సోషల్ మీడియా వాళ్ళు ప్రచురించాలని అన్నారు. ప్రస్తుతం ఈ రోజుల్లో సేంద్రియ ఉత్పత్తుల వినియోగం పెంచే ఇటువంటి రైతులను ప్రోత్సహించడం భావితరాలకు, వ్యవసాయ రంగానికి ఎంతో మేలని తెలిపారు. కార్యక్రమంలో బయ్య సోమన్న, రైతు నాయకులు, అగ్రి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్, గ్రామ భారతి ఆర్గనైజర్ కుత్తుంబాక మాధవి, సేంద్రియ రైతు కోయచలక రామారావు, ప్రముఖులు ఆకుల మూర్తి, పలువురు వినియోగదారులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. బొమ్మిశెట్టి శ్రీనివాసరావు అనే ఈ గ్రామానికి సంబంధించినటువంటి రైతు గత 15 ఏళ్ళుగా తనకున్నటువంటి 30 ఎకరాలు, దాంతోపాటు మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకొని 50 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేయటం అనేది జరుగుతూ ఉంది. సేంద్రియ సాగు ద్వారా పండించినటువంటి అవి బియ్యం, లేకపోతే బొప్పాయి, పాలు, పుచ్చకాయలు, కందులు, జామకాయలు, మినుములు, అంటే మనం తినేటటువంటి ఆహార ఉత్పత్తులన్నీ కూడా ఆయన స్వయంగా కష్టపడి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఏం వాడకుండా సేంద్రియ పద్ధతిలో ఆరోగ్యవంతమైనటువంటి ఆహార ఉత్పత్తుల్ని కష్టపడి పండించి దాన్ని మార్కెటింగ్ చేయటానికి నాకు తెలిసి చాలా ఇబ్బందులు పడ్డాడు గతంలో. ఈ మధ్య కాలంలోనే ఖమ్మంలో ఒక అవుట్లెట్ పెట్టుకొని ఆయనే స్వయంగా వాళ్ళ భార్యతో సహా ఉదయం వచ్చి అక్కడ అవుట్లెట్ దగ్గర పెట్టుకొని అమ్ముకుంటా ఉంటే, ఈయన పండించినటువంటి కూరగాయలు కానీ, ఈయన దగ్గర ఉన్నటువంటి గేదెలు, ఆవుల ద్వారా వచ్చేటటువంటి పాలు కానీ, వాటి కోసం ఆ స్టాల్ దగ్గర ఎదురు చూసేటటువంటి పరిస్థితిని ఖమ్మంలో ప్రత్యక్షంగా చాలాసార్లు చూశారు. అంత బాగా వినియోగదారులకి మంచి ఆహారాన్ని మన ఆరోగ్యం కోసం పండించి అందిస్తున్నటువంటి ఆ శ్రీనివాసరావు గారి మీద ఒక చిన్న అభియోగం రావటం, దాన్ని ఈ సోషల్ మీడియాలో గ్రూపుల్లో పెట్టి ఆయన మీద ఒక రకమైనటువంటి దుష్ప్రచారం జరుగుతూ ఉంది. దాన్ని చూసి మేము కావాలనే, నేను రైతు నాయకుడిగా, వీళ్ళంతా కూడా కస్టమర్స్, వీళ్ళు రోజు పాలు కానీ, కూరగాయలు కానీ, బియ్యం కానీ అన్నీ ఆయన దగ్గరే తీసుకొని వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి మా గ్రామానికి వచ్చి ఆయన ఇంటి దగ్గర కూర్చొని మేము మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ రోజుల్లో వ్యవసాయం చేయటం అనేది చాలా కష్టసాధ్యమైంది. కష్టం ప్లస్ నష్టం. కష్టమైతే పడతాం కానీ నష్టాన్ని భరించలేం కదా. అయినా వ్యవసాయం కొనసాగిస్తున్నారు రైతులు. పైగా వ్యవసాయంలో సేంద్రియ వ్యవసాయం అనేది ఇంకా కష్టతరమైంది. ఎందుకంటే సేంద్రియంగా పండించినటువంటి పంటల్ని సరైనటువంటి మార్కెట్ లేకపోవటం వలన వినియోగదారులకి డైరెక్ట్గా అందించేటటువంటి పరిస్థితి లేనందువల్ల సేంద్రియం వైపు రైతులు రావట్లా. అక్కడక్కడ ఇప్పుడిప్పుడే మన ఖమ్మం జిల్లాలో ఇటు కోయచలక నుంచి రామారావు కావచ్చు, ఇక్కడ బొమ్మిశెట్టి శ్రీనివాసరావు కావచ్చు, తర్వాత మాధవి గారు కావచ్చు,
ఇట్లా అక్కడక్కడ కొంతమంది రైతులు ఒక ఫ్యాషన్గా వాళ్ళు సేంద్రియ వ్యవసాయం సాగు చేస్తూ ఉన్నారు. సరే, వాళ్ళకి తగినటువంటి ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి కానీ వినియోగదారుల నుంచి కానీ ప్రోత్సాహం లేకపోతే ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు వచ్చినప్పుడు ఇక భవిష్యత్తులో ఎవరు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపే అవకాశం ఉండదు. అందుకనే మేము స్పందించి ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టాల్సి వచ్చింది. దయచేసి మేము మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ భవిష్యత్తులో ఇదే రసాయనిక ఎరువులతో సాగు కొనసాగితే నేల నిస్సారమైపోద్ది, పర్యావరణం దెబ్బతింటుంది, ఆరోగ్యాలు ఇప్పటికే మన పూర్తిగా అనారోగ్యం పాలవుతా ఉన్నాం. అల్సర్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు అన్ని రోగాలు మనం తినే ఫుడ్ ద్వారానే వస్తున్నాయని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు, డాక్టర్లు చెప్తున్నారు. అయినా ఇంకా రైతాంగం అదే సాగు చేస్తున్నారు, వినియోగదారులు అయ్యే కొని తింటున్నారు. కొంతమందికి అందులో ముఖ్యంగా బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, మధ్యతరగతికి పైన ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థిక పరిస్థితి బాగుండి విద్యావంతులైనటువంటి వాళ్ళలో ఆరోగ్యపరంగా అవేర్నెస్ వచ్చి నేను చూస్తున్న ఖమ్మంలో కానీ హైదరాబాద్లో కానీ నగరాల్లో వాళ్ళకున్నటువంటి బిల్డింగుల మీద మిద్దె తోటలు వేసుకొని వాళ్ళకి సరిపడే కూరగాయలు కానీ వాళ్ళకి సరిపడేటువంటి ఆహార ఉత్పత్తులు వాళ్ళే పండించుకొని ఆరోగ్యంగా ఉంటున్నారు. దురదృష్టం ఏంటంటే పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఆ మిద్దె తోటలు అట్లాంటి ఫామ్ హౌజులు సాగు చేసుకునే పరిస్థితి లేకపోవటం వల్ల వాళ్ళు ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడినటువంటి ఆహార ఉత్పత్తులు తినటం వల్ల అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. అందుకనే మనం ఈ నేలను రక్షించడం కోసం, పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం, భవిష్యత్తులో మన పిల్లలకు కూడా ఈ ఆహార ఉత్పత్తులను అందించడం కోసం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ఈ ఒకళ్ళో ఇద్దరు అక్కడక్కడ సాగు చేస్తున్నటువంటి సేంద్రియ రైతుల్ని ప్రభుత్వం గారు మనం అందరం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ సేంద్రియ వ్యవసాయ సాగు అనేది రాకపోతే భవిష్యత్తులో ఇప్పటికే మేము ఖమ్మంలో చూస్తూ ఉన్నాం, వైరా రోడ్డు మొత్తం హాస్పిటల్స్, మెడికల్ షాపులు, మొత్తం మెడికల్ షాపులు. ఎవరు హాస్పిటల్ పెట్టినా, ఏ డాక్టర్ వచ్చినా బ్రహ్మాండంగా సాగుతూ ఉన్నాయి. గాంధీ చౌక్లోనే ఫెర్టిలైజర్ షాపులు, పెస్టిసైడ్ షాపులు, వైరా రోడ్లోనేమో హాస్పిటల్స్, మెడికల్ షాపులు. ఇది మన పరిస్థితి. ఇంత ప్రత్యక్షంగా కనపడతా ఉంది. ఇది ఎవరో సైంటిస్టులు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడ చూసినా క్యాన్సర్ పేషెంట్లే. హైదరాబాద్లో ఒక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి వినేవాళ్ళు ఇంతకుముందు, ఎన్టీ రామారావు గారు పెట్టింది. కానీ ఇవాళ ఎన్ని కార్పొరేట్ క్యాన్సర్ హాస్పిటల్ వచ్చినాయో, ఖమ్మం కూడా వచ్చినాయి. అసలు ఇప్పుడు క్యాన్సర్ వస్తే ఎవరు చెప్పుకోవట్లే. ఆ క్యాన్సర్ అనేది ఒక జ్వరంలాగా ఉంది. టెస్టులు చేయించుకుంటున్నారు, 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో చనిపోతున్నారు. చనిపోయిన తర్వాత తెలుస్తుంది క్యాన్సర్ వచ్చిందని. అంటే అన్ని రకాల క్యాన్సర్లకు కానీ, అన్ని రకాల రోగాలకు కానీ మనం తినే ఫుడ్డే, ఇది కల్తీ ఫుడ్ కాదు, విషపూరితమైనటువంటి కెమికల్స్తో కూడినటువంటి ఫుడ్ మనం తింటా ఉన్నాం. ఇంకా దురదృష్టం ఏంటంటే దీంట్లో సరే ఫెర్టిలైజరు, పెస్టిసైడ్స్ చేసి రైతు పండించి చేసిన దీంట్లో మళ్ళీ కల్తీ చేసే వాళ్ళు ఉన్నారు, దొంగలు, దుర్మార్గులు. ఆహార ఉత్పత్తులను కూడా కల్తీ చేసి, పసుపు కల్తీ, కారం కల్తీ, ఉప్పు కల్తీ, నూనెలు కల్తీ, బియ్యం కల్తీ, అన్నీ కల్తీ. అందుకనే ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్తో పండినటువంటి ఆహారాలు కానీ, లేదు మార్కెట్లో కల్తీ వస్తువులు తయారు చేసే వాళ్ళని ప్రభుత్వం ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి శిక్షించేటటువంటి పరిస్థితి రావాలి. ఈ సేంద్రియంగా ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలు పండించేటటువంటి రైతుల్ని ప్రోత్సహించి కాపాడే విషయంగా ముందుకు రావాలి. ఎందుకంటే నాకు తెలిసి బొమ్మశెట్టి శ్రీనివాసరావు గారు కానీ వీళ్ళు కానీ చాలా సంవత్సరాలుగా వీళ్ళు డబ్బే సంపాదించాలనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, మొత్తం కుటుంబం అంతా కష్టపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి చెడ్డ పేరు రాకూడదు, అపవాదు రాకూడదు. ఏదో మరి వాళ్ళు దుర్బుద్ధితో చేశారా, లేకపోతే మరి దేంతో చేశారు ఇప్పటికి కూడా అర్థం కాదు. కానీ ఈ రకమైన ప్రచారం మాత్రం చేస్తే ఇది భవిష్యత్తులో సేంద్రియ వ్యవసాయం చేసి మంచి ఆహార పంటల్ని ఆరోగ్యకరంగా జనానికి అందించాలనే ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది కొంచెం గొడ్డలి దెబ్బలాగా ఉంటుంది. అందుకనే మీరు మీడియా మిత్రులు, మేము అధికారులను కూడా కోరుతా ఉన్నాం,
నిజంగా కల్తీ వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉన్నారో, పాలల్లో కల్తీ చేసేవాళ్ళు, కారంలో కల్తీ చేసేవాళ్ళు, పసుపులో కల్తీ చేసేవాళ్ళు, మీరు తనిఖీలు చేయండి, వాళ్ళకి శిక్షించండి. వాళ్ళని దుర్మార్గులుగా సమాజంలో నిలబెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తినే ఆహారాన్ని కల్తీ చేసేటటువంటి ఎదవల్ని ప్రోత్సహించకూడదు. కానీ ఈ సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు కల్తీ చేయాల్సిన అవసరం లేదు. అదేదో పాలు ఇరిగిపోవటమో లేకపోతే కరిగిపోవటమో ఏదో జరిగితే ఒకరికి, ఇప్పుడు కల్తీ అనేది జరిగితే 1 లీటర్లో 1/2 లీటర్లో జరగవు, మొత్తం ఆ క్యాన్లో ఉన్నట్టు జరగాల, లేకపోతే ఆ రోజు అమ్మిన పాలలో అన్న మొత్తం పాలలో జరగాలి. ఏదో 1 లీటర్లో ఆయన తీసుకున్న లీటర్లో అదేదో బంకలాగా ఉన్నాయని దాన్ని ఏదో పెద్ద భూతద్దంలో చూపించి దాన్ని మీడియా వాళ్ళు ఎక్కువ ప్రచారం చేయటం వలన ఇది సేంద్రియ వ్యవసాయం చేయాలని కోరుకునేటటువంటి ముందుకొచ్చేటటువంటి రైతులు ఇది నష్టం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధికారులకి, మీడియా మిత్రులకి, మీరు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించండి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా మీరు ముందుండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. మా అందరికీ స్ఫూర్తి ఎవరంటే మేడపల్లి హిమంతరావు గారు, సామినేని హిమంతరావు గారు. ఆయన ఒక టీచర్గా చేసి అదే ఎమ్మెల్సీకి చేసి సేంద్రియ వ్యవసాయ పద్ధతుల మీద మాకు ఆయన గారు, ఆయనతో పాటు మణిమాల గారు అని మేడం గారు ఉన్నారు. వాళ్ళు కలిసి మా అందరినీ మేము చేయాలన్నా వద్దు అనుకున్న టైంలో కూడా ట్యాప్కి మాతో మాట్లాడి మా ఇంటికి వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి బాగా ముందుకు తీసుకెళ్లారు. అదే ఉద్దేశంతో, అదే ఫ్యాషన్స్ తోటి మేము గత 10-12 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఈరోజు జరిగిన సంఘటనకి ఇవాళ మేము 10-12 సంవత్సరాలు చేస్తానని మా పక్క రైతులు కూడా మా పని చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. అసలు వ్యవసాయం చేయటమే చాలా కష్టం. అంటే సేంద్రియ వ్యవసాయం చేయటం అనేది పెద్ద అది పిచ్చి ఉండాలన్నమాట. ఎంత పిచ్చి ఉండాలంటే ఇక అది చెప్పలేనంత పిచ్చి ఉండాలన్నమాట. అది దానివల్ల ఎక్కువ డబ్బులు రావు, ఎక్కువ రిస్క్ ఉంటుంది. పక్క రైతు కూడా ఎవరు ఇట్లా మందుల షాపు పోయి ఇట్లా డబ్బా తీసుకొచ్చి నీళ్ళలో కలిపి మందు కొట్టడం వేరు. మేము ఒక మందు తయారు చేయాలంటే దాదాపుగా 30 రోజుల నుంచి 90 రోజుల వరకు పట్టిద్ది ఒక మందు తయారు చేయడానికి. చాలా ప్రీ ప్లాన్డ్గా ఉంటాం. ఒక్కొక్కసారి కొత్త జబ్బులు రావటం, దానికి ఏం చేయాలో తెలియకపోవటం. మాలాంటి రైతులు అందరం ఒక యూనియన్గా ఉండి మొత్తం రాష్ట్రంలో కానీ బయట రాష్ట్రాల్లో కానీ ఎవరు ఏం వాడుతున్నారో అవన్నీ తెలుసుకొని ఇది పెద్ద రిస్క్ ప్రోగ్రామ్ అనమాట. కానీ ఇట్లాంటి పని మేము చేస్తున్నప్పుడు ఏదైనా చిన్న సంఘటన జరిగితే ఆయన పాలల్లో కల్తీ వచ్చిందంటే వస్తే అందరికీ రావాలి లెక్క ప్రకారం సార్ చెప్పినట్టు. కానీ దాన్ని చూపెట్టకుండా ఒక చిన్న సంఘటన, ఒక మనిషికి పాలల్లో తేడా వచ్చిందని ఇవాళ మొత్తం వ్యవస్థను మొత్తం నమ్మకం ఇవాళ మూల సంతలో పోయినసారి వచ్చే జనంలో ఇవాళ సగం మంది కూడా రాకుండా పోవడానికి కారణం ఇది. ఆ పబ్లిసిటీ, అంత నెగిటివ్ పబ్లిసిటీ మీడియా మిత్రులు తీసుకొచ్చారు. దీన్ని తీసుకురావడం వల్ల ఏంటంటే కనీసం ఉరిశిక్ష వేసేవాడిని కూడా లాస్ట్ కోరిక అడుగుతారు. కానీ ఈయనంత పెద్ద సంఘటన జరిగి గొడవ 1-2 గంటలు గొడవ అయిన తర్వాత ఆ రైతు వచ్చిన తర్వాత ఆయన అభిప్రాయం తీసుకోకుండా, ఆయన నిజంగా అవతలోడు చెప్పింది నిజమా కాదని తెలుసుకోకుండా మీరు ఇంత బాధ్యతను ఓన్లీ వ్యూస్ కోసం, అంటే శవాల మీద పైసలు ఏరుకోవడం కోసం, వ్యూస్ కోసం ఇంత పెద్ద పబ్లిసిటీ చేసి మాకు నష్టమే లేదండి. మాకు 10 ఎకరాలు 20 ఎకరాలు మా పిల్లగాలు బతకడానికి కానీ మా చెడు అలవాట్లు కూడా ఏమీ లేవు. మేము బతకడానికి, మా పిల్లలు బతకడానికి మాకు ఇబ్బంది లేదు. కానీ మేము ఒక ప్యాషన్ తోటి ఈ సమాజం బాగుండాలా, ఈ సమాజానికి మంచి ఆహారం ఇవ్వాలి, ఈ సమాజానికి వెనకటి తరం నాయకులు లాంటి నాయకులు రావాలన్న ఉద్దేశంతో మేము ఒక ఎయిమ్ తోటి మాలాంటి రైతులు అందరం ఈ ఖమ్మం జిల్లాలో ఒక 10-15 మంది రైతులే ఉన్నాం. మేమందరం మాకు ఆర్థికంగా నష్టం వచ్చినా కానీ సమాజాన్ని మంచి చేయాలని చేస్తున్న మాలాంటి రైతుల్ని మాది ఏదైనా పొరపాటు జరిగితే ఏలెత్తి చూపట్టి మా అభిప్రాయం కూడా తీసుకోండి, దాని మీద పరిశోధన చేయండి, మమ్మల్ని బయట పెట్టొద్దని మేము అంటలేదు. కానీ కనీసం అభిప్రాయం తీసుకోకుండా మమ్మల్ని నలుగురిలో మమ్మల్ని నష్టం చేసిన అంటే మమ్మల్ని కాదు నష్టం చేసింది, వాళ్ళే నష్టం చేసుకున్నట్టు. ఇవాళ ఈయన గారు ఒక 5-6 సంవత్సరాల నుంచి పాలు తీసుకుంటున్నారు. ఈయన వినియోగదారులు ఇంకా పెరిగారు. బొమ్మిశెట్టి శ్రీనివాసరావు గారు వినియోగదారులు వాడేంటి చెప్పడానికి. మేము ఎన్ని సంవత్సరాల నుంచి మేము వాడుతున్నాం, ఆయన తప్పు చేయటం ఏంటి? 10-12 మంది డాక్టర్లు, జడ్జిలు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారు, బాగా దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి వాళ్ళే ఇంకా నలుగురు చెబుతున్నారు. కానీ ఇప్పుడు నష్టపోయింది ఎవరంటే నిజంగా ఆర్గానిక్ చేస్తున్నారా చేయట్లేదా, ఇప్పటిదాకా వాడనోళ్ళు వాళ్ళకు కొంచెం డౌట్ క్రియేట్ చేశారు. దానివల్ల సమాజానికి నష్టం కానీ రైతులకి సమాజానికి నష్టం కొత్తగా రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కానీ ప్రజలు కానీ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్తే. మా అందరికీ స్ఫూర్తి ఎవరంటే మేడపల్లి హిమంతరావు గారు, సామినేని హిమంతరావు గారు. ఆయన ఒక టీచర్గా చేసి అదే ఎమ్మెల్సీకి చేసి సేంద్రియ వ్యవసాయ పద్ధతుల మీద మాకు ఆయన గారు, ఆయనతో పాటు మణిమాల గారు అని మేడం గారు ఉన్నారు. వాళ్ళు కలిసి మా అందరినీ మేము చేయాలన్నా వద్దు అనుకున్న టైంలో కూడా ట్యాప్కి మాతో మాట్లాడి మా ఇంటికి వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి బాగా ముందుకు తీసుకెళ్లారు. అదే ఉద్దేశంతో, అదే ఫ్యాషన్స్ తోటి
మేము గత 10-12 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఈరోజు జరిగిన సంఘటనకి ఇవాళ మేము 10-12 సంవత్సరాలు చేస్తానని మా పక్క రైతులు కూడా మా పని చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. అసలు వ్యవసాయం చేయటమే చాలా కష్టం. అంటే సేంద్రియ వ్యవసాయం చేయటం అనేది పెద్ద అది పిచ్చి ఉండాలన్నమాట. ఎంత పిచ్చి ఉండాలంటే ఇక అది చెప్పలేనంత పిచ్చి ఉండాలన్నమాట. అది దానివల్ల ఎక్కువ డబ్బులు రావు, ఎక్కువ రిస్క్ ఉంటుంది. పక్క రైతు కూడా ఎవరు ఇట్లా మందుల షాపు పోయి ఇట్లా డబ్బా తీసుకొచ్చి నీళ్ళలో కలిపి మందు కొట్టడం వేరు. మేము ఒక మందు తయారు చేయాలంటే దాదాపుగా 30 రోజుల నుంచి 90 రోజుల వరకు పట్టిద్ది ఒక మందు తయారు చేయడానికి. చాలా ప్రీ ప్లాన్డ్గా ఉంటాం. ఒక్కొక్కసారి కొత్త జబ్బులు రావటం, దానికి ఏం చేయాలో తెలియకపోవటం. మాలాంటి రైతులు అందరం ఒక యూనియన్గా ఉండి మొత్తం రాష్ట్రంలో కానీ బయట రాష్ట్రాల్లో కానీ ఎవరు ఏం వాడుతున్నారో అవన్నీ తెలుసుకొని ఇది పెద్ద రిస్క్ ప్రోగ్రామ్ అనమాట. కానీ ఇట్లాంటి పని మేము చేస్తున్నప్పుడు ఏదైనా చిన్న సంఘటన జరిగితే ఆయన పాలల్లో కల్తీ వచ్చిందంటే వస్తే అందరికీ రావాలి లెక్క ప్రకారం సార్ చెప్పినట్టు. కానీ దాన్ని చూపెట్టకుండా ఒక చిన్న సంఘటన ఒక్క మనిషికి పాలల్లో తేడా వచ్చిందని ఇవాళ మొత్తం వ్యవస్థను మొత్తాన్ని నమ్మకం ఇవాళ మూల సంతలో పోయినసారి వచ్చే జనంలో ఇవాళ సగం మంది కూడా రాకుండా పోవడానికి కారణం ఇది. ఆ పబ్లిసిటీ అంత నెగిటివ్ పబ్లిసిటీ మీడియా మిత్రులు తీసుకొచ్చారు. దీన్ని తీసుకురావడం వల్ల ఏంటంటే కనీసం ఉరిశిక్ష వేసేవాడిని కూడా లాస్ట్ కోరిక అడుగుతారు. కానీ ఈయనంత పెద్ద సంఘటన జరిగి గొడవ 1-2 గంటలు గొడవ అయిన తర్వాత ఆ రైతు వచ్చిన తర్వాత ఆయన అభిప్రాయం తీసుకోకుండా ఆయన నిజంగా అవతలోడు చెప్పింది నిజమా కాదని తెలుసుకోకుండా మీరు ఇంత భార్యతను ఓన్లీ వ్యూస్ కోసం అంటే శవాల మీద పైసలు ఏరుకోవడం కోసం వ్యూస్ కోసం ఇంత పెద్ద పబ్లిసిటీ చేసి మాకు నష్టమే లేదండి. మాకు 10 ఎకరాలు 20 ఎకరాలు మా పిల్లగాళ్ళు బతకడానికి కానీ మా చెడు అలవాట్లు కూడా ఏమి లేవు. మేము బతకడానికి మా పిల్లలు బతకడానికి మాకేం ఇబ్బంది లేదు. కానీ మేము ఒక ప్యాషన్ తోటి ఈ సమాజం బాగుండాలా, ఈ సమాజానికి మంచి ఆహారం ఇవ్వాలి, ఈ సమాజానికి వెనకటి తరం నాయకులు లాంటి నాయకులు రావాలన్న ఉద్దేశంతో మేము ఒక ఎయిమ్ తోటి మాలాంటి రైతులు అందరం ఈ ఖమ్మం జిల్లాలో ఒక 10-15 మంది రైతులే ఉన్నాం. మేమందరం మాకు ఆర్థికంగా నష్టం వచ్చినా కానీ సమాజాన్ని మంచి చేయాలని చేస్తున్న మాలాంటి రైతుల్ని మాది ఏదైనా పొరపాటు జరిగితే ఏలెత్తి చూపట్టి మా అభిప్రాయం కూడా తీసుకోండి, దాని మీద పరిశోధన చేయండి, మమ్మల్ని బయట పెట్టొద్దని మేము అంటలేదు. కానీ కనీసం అభిప్రాయం తీసుకోకుండా మమ్మల్ని నలుగురిలో మమ్మల్ని నష్టం చేసిన అంటే మమ్మల్ని కాదు నష్టం చేసింది, వాళ్ళే నష్టం చేసుకున్నట్టు. ఇవాళ ఈయన గారు ఒక 5-6 సంవత్సరాల నుంచి పాలు తీసుకుంటున్నారు. ఈయన వినియోగదారులు ఇంకా పెరిగారు. బొమ్మిశెట్టి శ్రీనివాసరావు గారు వినియోగదారులు వాడేంటి చెప్పడానికి. మేము 8 సంవత్సరాల నుంచి మేము వాడుతున్నాం. ఆయన తప్పు చేయటం ఏంటి? 10-12 మంది డాక్టర్లు, జడ్జిలు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారు. బాగా దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి వాళ్ళే ఇంకా నలుగురు చెబుతున్నారు. కానీ ఇప్పుడు నష్టపోయింది ఎవరంటే నిజంగా ఆర్గానిక్ చేస్తున్నారా చేయట్లేదా, ఇప్పటిదాకా వాడనోళ్ళు వాళ్ళకు కొంచెం డౌట్ క్రియేట్ చేశారు. దానివల్ల సమాజానికి నష్టం కానీ రైతులకి సమాజానికి నష్టం కొత్తగా రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కానీ ప్రజలు కానీ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్తే. మా తోటి వినియోగదారులకి వెంకటేశ్వరరావు గారికి శ్రీనివాస గారికి అందరూ కూడా నమస్కారం. ఇప్పుడు అన్న చెప్పినట్టుగా సేంద్రియ ఉత్పత్తులను కనుక మనం ప్రోత్సహించకపోతే, ప్రభుత్వం కానీ వినియోగదారులు కానీ ప్రోత్సహించకపోతే రాబోయే కాలంలో ఎన్నో దుష్పరిణామాలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి రైతుల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పాలలో తేడా వచ్చిందని ఇప్పుడు అన్న చెప్పినట్టుగా 1/2 లీటర్లో తేడా వస్తే వాళ్ళకొక్కడి కోసమే కల్తీ చేయరు, వస్తే అందరికీ రావాలి. ఒక్కళ్ళకే వచ్చింది అని అంటే దాంట్లో ఇంటెన్షన్గా కావాలని చేశారని మేము భావిస్తూ ఉన్నాం. మేము దాదాపుగా 10 సంవత్సరాల నుంచి సుమారుగా వాళ్ళ దగ్గర పాలు తీసుకుంటా ఉన్నాం. పాలు నచ్చకపోతే మనం ఇంకో షాప్కి వెళ్తాం. కానీ దాన్నే పట్టుకొని వాళ్ళు అట్లా క్రియేట్ చేయడం అనేది అది మంచి పరిణామం కాదు. రాబోయే రోజుల్లో ఇటువంటి రైతులు ప్రోత్సహించాల్సింది పోయి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టే విధంగా మనం ప్రవర్తిస్తే ఇక రాను రోజున మనకి ఇటువంటి పదార్థాలను కొనుక్కునే పరిస్థితి కూడా కరువు అవుతుంది. కాబట్టి సేంద్రియ ఉత్పత్తులను ఎవరైతే తయారు చేస్తారో, ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని 100% మనం అందరం కలిసి ప్రోత్సహించాలి. అట్లాగే గవర్నమెంట్ కూడా ప్రోత్సహించాలి. ఇప్పుడు మీలాంటి విజ్ఞులైనటువంటి మీరంతా కూడా ఆలోచించాలి తప్ప దాన్ని ఏదో భూతత్వంలో చూసి ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. నా పేరు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, నేలకొండపల్లి మండలం, అనంతనగర్ గ్రామం అండి. నేను గత 30 సంవత్సరాల నుంచి ప్రకృతి సేద్యం చేయాలనే ఒక సంకల్పంతో నా భూమిని చాలా ప్రకృతి విధానంగా మార్చుకుంటూ దానికి అనుబంధంగా పశువులు, ఆవులు, గేదెలు ఇవన్నీ పెంచుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ వస్తుందండి.
నేను ఈ ప్రకృతి సేద్యం చేయటానికి ప్రధానమైన కారణం మనకి సామనేని హేమంతరావు గారని మన జిల్లాలో మొదటిసారిగా ప్రకృతి సేద్యాన్ని చేసి మాలాంటి రైతుల్ని ఎంకరేజ్ చేస్తూ ఈ జిల్లాలో ఇంకా కొంతమంది రైతులు ప్రకృతి రైతులు ఏర్పడాలనే ఉద్దేశంతో దీని మీద మాకు అవగాహన కలిసి ఈ దిశగా మమ్మల్ని మళ్ళించటం జరిగింది. వాస్తవం ఏంటంటే ఈ రోజుల్లో వ్యవసాయం చేయటానికి చాలామంది వెనక ముందులాడే రోజుల్లో నేను నాకున్న టైం మొత్తం కూడా దీనికే కేటాయించి మేము భార్యాభర్తలం ఇద్దరం కష్టపడి ఒక 50-60 పశువులు చాదుకుంటూ ఒకే పంట విధానం కాకుండా మనం ఎక్కువ పంటలు వేయాలనే ఉద్దేశంతో చెరుకు, కొంత నిమ్మ, కొంత జామ, కొంత ఈ అరటి వేసి పాలు, పెరుగు, పన్నీరు ఇవన్నీ కూడా రైసు ఇవన్నీ కూడా ఒక రైతు అనేవాడు తన వస్తువుని తానే రేటుని నిర్ధారించుకొని మార్కెట్ చేసుకునే రోజు ఒకటి రావాలనే ఉద్దేశంతో మేము వ్యవసాయం లాభసాటిగా మారాలంటే మనం కష్టపడి పనిచేసి మన ప్రోడక్ట్ని మార్కెట్లో తీసుకొచ్చినప్పుడు మనం ఒక రైతుగా పనిచేసినప్పుడు దీని ద్వారా మన దగ్గర పనిచేయటానికి ఒక 20 కుటుంబాలకి ఉపాధిని కల్పించిన వాళ్ళం అవుతాం. రెండోది ఒక రోజుకి ఒక 200-300 మందికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించిన వాళ్ళం అవుతాం. అలే కాకుండా ప్రకృతిలో కూడా మనం ఎన్నో జీవులకు కూడా మన యొక్క పంట పొలాలలో తిరిగే పక్షుల కాడి నుంచి జంతువుల కాడి నుంచి తినే ఆహారం తీసుకునే ఆవులు కానీ గేదెలు కానీ ఇవన్నీ కూడా ఆరోగ్యకరంగా ఉంటాయని, భూమిని ఆరోగ్యకరంగా మార్చాలని, ఇవాళ వ్యవసాయం చేసేటప్పుడు దానికి సరైన గిట్టుబాటు లేనప్పుడు రైతు ఎక్కువ కాలం ఆ వ్యవసాయంలో మనుగడ సాగించటం కష్టంగా ఉంటుంది. కాబట్టి దాని యొక్క లాభదాయకమైన వ్యవసాయంగా మార్చాలనే ఉద్దేశంతో మేము కష్టపడి దీన్ని ఒక మార్కెట్ చేయాలనే ఉద్దేశంతో మనం పండించిన పంటని అందరిలాగానే ఒక ఓపెన్ మార్కెట్లో అమ్మితే అది రసాయన మార్కెట్లో అమ్మితే అవి కూడా కెమికల్స్ వాళ్ళ కిందనే పోతాయి. కాబట్టి అలా కాకుండా మన ప్రోడక్ట్కి మనమే ఒక మార్కెట్ని నిర్ధారించుకొని స్వచ్ఛమైన ఆహారాన్ని అందించాలని మేము గత 10 సంవత్సరాల నుంచి మేమే పండించిన పంటల్ని ఖమ్మంలో ఒక షాపు ఏర్పాటు చేసుకొని మా యొక్క పంటలు మార్కెట్ చేసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు మా మీద ఇప్పుడు మీడియా మిత్రులకు నేను కోరేది ఒకటే, మా మీద మీరు ఒక న్యూస్ని వైరల్ చేశారు, కానీ వాస్తవం ఏంటనేది తెలుసుకోకతలికే మీరు మా పైన మేము 20 సంవత్సరాల నుంచి కష్టపడ్డ కష్టాన్ని బూడిదల పోసిన పన్నీర్లాగా చేశారు. మీరు వాస్తవంగా మీకు నమస్కరించి నేను ఒక మాట కోరుతున్నాను. మీరు వాస్తవంగా ఈరోజు వ్యవసాయం చేయడానికి ముందుకొచ్చే రైతులు ఎంతమంది, ఆ ప్రోడక్ట్ని నా ప్రోడక్టు అని ధైర్యంగా అమ్ముకోవటానికి ముందుకొచ్చే రైతులు ఎంతమంది మీరు ఒకసారి గమనించండి. మీరు నా మీద ఒకసారి ఇక్కడ ప్రతి రైతుని నేను కోరుకునేది ఏంటంటే, ఈరోజు నాకొక్కడికి జరిగిన సంఘటన కాదు, రేపు మీ పిల్లలు మీరు వ్యవసాయం చేసి మా ప్రోడక్ట్ ఇది అని చెప్పుకోవటానికి ముందుకు రావాలని అంటే మీరు ధైర్యం చేసి ముందుకు రావాలంటే ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎలా ఉంటుందో మీకు ఆ బాధ అర్థం అవుతుంది. మీరు ఒక వార్తను వైరల్ చేసేటప్పుడు ఈయన నా యొక్క మాటను కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాలి కదండి. నేను వాస్తవమైన రైతునా కాదా, నా ఇంటికి వచ్చి నా దగ్గర ఆవులు గేదెలు పశువులు ఉన్నాయా లేవా అనేది కూడా మీరు పెట్టిన వీడియోలో ఎక్కడైనా నా యొక్క మాటను కానీ నా వాయిస్ని కానీ నా యొక్క బాధను కానీ వ్యక్తపరిచిన సందర్భం మీరు ఒకటన్నా చూంచగలిగారా? ఇక్కడ నేను కోరుకునేది ఏంటంటే, వ్యవసాయం చేసి ఒక 30 కిలోమీటర్లు తన ప్రోడక్ట్ని తీసుకొచ్చి మార్కెట్ చేయగలిగే రైతులు ఎంతమంది ఉన్నారు? అలా మేము చేస్తున్నాం అని అంటే ఎంత శ్రమని ఇవన్నిటిని ఒక ఫంక్షన్ పోవటానికి కూడా ఈరోజు మాకు టైం లేదు. మేము సరైన ఆహారం కూడా రోజు వంట వండుకొని తినే పరిస్థితి లేదు. మేము భార్య వ్యాపారం చేసి భర్త వ్యవసాయం చేసి ఈ జిల్లా మొత్తం మీద అలాంటి షాప్ ఒకటి ఉందేమో మీరు టౌన్ మొత్తం ఎతికి చూడండి. ఒక భర్త వ్యవసాయం చేసి పొద్దాక పంటలు పండించి ప్రోడక్ట్ని ఉత్పత్తి చేస్తే ఆ ప్రోడక్ట్ని భార్య మార్కెట్ చేసి
మార్కెట్ చేసి ఆ వస్తువుని మీకు అందించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ జిల్లాలో ఒకసారి గమనించండి. అలాంటి షాపులు ఎలాంటి మా యొక్క శిక్షని మా యొక్క సుఖాన్ని త్యాగం చేస్తే మేము ఆ స్థాయికి వచ్చి ఈరోజు ఆ షాప్ పెట్టడం జరిగింది. మాకు ఎలాంటి సరైన భోజనం చేయడానికి కూడా మాకు టైం లేని పరిస్థితిని ఎంచుకొని మేము ఇలా ఆ ప్రోడక్ట్ని ఉత్పత్తి చేసి అలా చేస్తున్నాం. మేము ఇన్ని సంవత్సరాలు పడ్డ శ్రమని మీరు కొన్ని నిమిషాలలోనే దాన్ని మా మీద వైరల్ చేయగలిగారు. వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ మాకు మంచి చేశారేమో అనిపిస్తుంది. మేము ఇలా వ్యవసాయం చేసి ఇక మేము సాధించేది ఏమి లేదు. ఈ సమాజాన్ని మార్చడానికి మనం మార్చలేము. ఎవరు ఎక్కడ పోతే మనకెందుకు, హాయిగా కెమికల్స్ అయ్యో వేసి ఎక్కువ తక్కువ పంటలు పండించి పొద్దుగు తేలగా మార్కెట్లో అమ్మేసుకొని జేబులో వేసుకొని సంతోషంగా శుభ్రంగా తిరిగి మేము ఒక ఆర్థికంగా బలమైన రైతునై ఉండి కూడా మాకు కావాల్సినంత మా పెద్దలు, మా తల్లిదండ్రులు, మా పూర్వీకుల నుంచి కూడా మాకు చాలా సంపద ఆస్తులు ఉన్నా కానీ పొలాలు ఉన్నా కానీ మేము కాదు, మనం ఒక మంచి ఆలోచనతో వ్యవసాయం చేయాలి, మంచి ప్రోడక్ట్ని మార్కెట్లోకి అందించాలి, ఆరోగ్యకరమైన వ్యవసాయం చేయాలి, ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం తోడ్పాటు చేయాలని నేను ఎంతోమందికి క్లాసుల ద్వారా రకరకాల ద్వారా ఇవాళ మీరు ఏ మీడియా అయితే నా మీద ఇలాంటి దాన్ని చేశారో మీడియా మిత్రులు ఒకసారి గమనించండి. మీరే ఒకప్పుడు నేను ఒక స్టార్ రైతునని ఒక పత్రిక నన్ను కొన్ని రోజుల వారి నా మీద కార్యక్రమాలు చేశారు. ఇంకొక టీవీ వాళ్ళు నేను ఎన్టీవీ వాళ్ళు నేను పొలం బడి రైతునని నా ప్రతి కదలికను మీరు వీడియో తీసి మా ఛానల్లో పెట్టడం జరిగింది. ఏబిఎన్ వాళ్ళు అలా ప్రతి వాళ్ళు కూడా టీవీ9 వాళ్ళు ఎవరైనా మా మీద కొన్ని ఇలాంటి రైతు కావాలి సమాజానికని మీరంతా ఒకప్పుడు మా మీద న్యూస్ చేసి మా మీద కార్యక్రమాలు చేసి ఎంతోమంది రైతులకి చూపించగలిగారు. ఇవాళ మేము వాస్తవంగా మంచి రైతుమా కాదా, లేకపోతే ఇలాంటి పని చేసామా లేదా అని మా నుంచి ఒక్క వివరణన్నా మీరు పెట్టిన వీడియోలలో ఒక్క వివరణన్నా ఉన్నదా అని ఒకసారి నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. నా వివరణ ఒక్కటన్నా, ఇప్పుడు ఉరి శిక్ష వేసేటప్పుడు కూడా ఖైదీని ఒక మాట అడుగుతారు, నీ చివరి కోరిక ఏమిటి నాయన, ఏం కావాలని కోరుతారు. కానీ నేను నా మీద ఒక నింద వేసేటప్పుడు నువ్వు నిజంగా చేసావా చేయలేదా అని నా నుంచి మీరు ఒక్కళ్ళన్నా, ఇంతమంది వైరల్ చేస్తున్నారు, యూట్యూబ్లో ఛానళ్ళల్లో పెట్టి మా మీద ఇచ్చేస్తున్నారు, ఏ ఒక్కళ్ళైనా నన్ను ఎవరైనా అడిగారా, లేదా కనీసం నా ఇంటికి వచ్చి నేను చేస్తున్న విధానాన్ని ఒక్కళ్ళన్నా చూపించగలిగారా? దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ సమాజాన్ని బాగు చేద్దాం అనుకునే వాళ్ళ మీద ఫైట్ చేద్దాం అనుకుంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమీ లేదు. ఇప్పుడు మీ అందరికీ నేను మనవి చేసుకునేది ఏంటంటే, మీరు నన్ను బలహీనపరచుగా నా విధానాన్ని చేసి బలహీనపరచాలని చూడగలుగుతారేమో కానీ మానసికంగా దెబ్బతీయగలుగుతారేమో కానీ శారీరకంగా ఆర్థికంగా ఒక రైతుని ఏమి మార్చగలుగుతారు చెప్పండి? నేను ఈ వ్యవసాయం చేస్తే ఇలా చేస్తే మీరు తప్పుడు విధానంలో అని చూపించగలరు. కెమికల్స్ చేసే రైతులని వాళ్ళు ఎవరిని ఎంతమందించి ఉంచగలిగారు? మేము ఆ విధానంలో ఇది కాకుండా మేము సంపదే కావాలనుకుంటే ఈ సంపద ఇలా వ్యవసాయం చేసి ప్రకృతి సేద్యం చేసి సంపదను సంపాదించే రైతులు ఎంతమంది ఉన్నారో ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి. వాళ్ళకి పండే పంటలు ఎంతవరకు, వాళ్ళు కష్టపడితే వచ్చే ఆదాయం ఎంతవరకు, ఒక రైతుకి పొద్దాక 360 రోజులు పనిచేస్తే వచ్చే ఆదాయం ఎంతవరకు ఇవాళ ప్రతి సమాజంలో ప్రతి వ్యక్తికి తెలుసు. వ్యవసాయం బాగలేదనే పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రోజులలో మేము వ్యవసాయాన్ని ఒక ఇది కాదు, రేపటి యువతకి ఈ దేశానికి ఆరోగ్యకరమైన సమాజం కోసం యువత ఉద్యోగాలు లేక వ్యవసాయం చేస్తే గిట్టుబాటు కూడా రాదని తెలిసి 10 ఎకరాలు ఉన్న రైతు బిడ్డ కూడా ఇలా హైదరాబాద్లో 10,000 రూపాయలు ఉద్యోగానికి పోతుంటే అది కాదు. మనకి ఇలాంటి మనం మంచి వ్యవసాయం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మన వస్తువుకి మనమే మార్కెట్ చేసుకోగలిగి మన వస్తువుని మనమే విలువ ఆధారిత వస్తువుగా మార్చుకోవడానికి ఒక అవకాశం ఉందని మేము చూపించడం కోసమే ఈ షాప్ పెట్టి ఇంత పనిచేసి ఇక్కడ మేము ఇచ్చేసాం. ఈరోజు మీరు మా మీద ఇలాంటి న్యూస్ రాసి ఇదొక ఏదో జోకుగా అనుకుంటున్నారేమో కానీ
ఇది జోకో లేకపోతే ఏదో ఆడుకోవటానికి ఒక వస్తువులాగా ఉన్నది, మనం నవ్వుకోవటానికి అనిపిస్తుందేమో, కానీ ఇది సమాజం మీద చాలామంది రేపటి వ్యవసాయం చేయాలి లేదా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలి లేదా తన వస్తువుని మార్కెట్లో చేసుకోవటానికి ముందుకు రావాలనుకునే ప్రతి వ్యక్తికి ఇది ఒక భయాన్ని సృష్టించే వీడియోలాగా ఉందని నేను మనవి చేసుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు బొమ్మిశెట్టి వెంకటలక్ష్మి. మేము వీడియోస్ కాలనీలో పాల షాప్ నడిపిస్తామండి, ఆర్గానిక్ షాపు. బొమ్మిశెట్టి నేలన్న ఆర్గానిక్ షాపు. మేము రోజు వచ్చేసి 200 లీటర్లు పాలు అమ్ముతామండి, ఉదయం సాయంత్రం. మా సొంత పాలే తీసుకొచ్చి అక్కడ అమ్ముతున్నామండి. పాలు అంటే ఈ సమ్మర్లోనైనా దేనికైనా కూడా క్యాన్ కడగకపోయినా ఇరుగుతాయి, మనం ఏదైనా మిస్టేక్ జరిగినా ఇరుగుతాయి, కొంచెం లేటుగా అయినా ఇరుగుతుంటాయి. అది సహజంగా పాల గుణం అండి. అది న్యాచురల్ పాలు అంటేనే అవి. కొంతమందికి తెలియక ఇట్లాంటివన్నీ అపోహాలు పెట్టుకొని అవి ఇవి కలుపుతున్నాయని అట్లా చెప్పటం కూడా, క్లారిటీ లేకుండా అట్లా చెప్పటం కూడా సమంజసం కాదు. ఏదైనా నిర్ధారణ అయిన తర్వాత చెప్తే బాగుంటుంది. ఈ మీడియా సోదరులకు కూడా నేను అదే చెప్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. అది క్లారిటీ ఇచ్చిన తర్వాత మీరు చెప్తే వీడియోని రిలీజ్ చేస్తే బాగుండేది, కానీ మీరు పొరపాటు చేశారు. అట్లా చేయటం కూడా మంచిది కాదు, పద్ధతి కాదు. ఈ 15 రోజుల తర్వాత ఈ డిక్లేర్ అయిన తర్వాత మీరు చెప్పాలి ఈ విషయాన్ని. మేము ఎన్నో లీటర్లు పాలు అమ్ముతున్నామని అతను చెప్పిండు, 500 లీటర్ల దాకా అమ్ముతున్నామని అన్నాడు తను. 500 లీటర్లు మా దగ్గర ఉండవండి, 150, 200కి అప్పటికే మాకు అక్కడికే వస్తాయి పాలు. మేము పన్నీర్ చేస్తామండి, పెరుగు చేస్తాం, పూటకి అవి ఇవి అన్నీ అమ్ముతూనే ఉంటామండి. సహజంగా ఆర్గానిక్ పంటలు, ఈ ములక్కాయలు, జామకాయలు, ఈ బొప్పడకాయలు ఇవన్నీ ఆర్గానిక్ మా తోటలో అమ్ముతుంటామండి. అక్కడ వేరే ఏమీ ఉండవు. రైస్ అయితే మాకు 30 ఎకరాలు వ్యవసాయం ఉందండి. ఆ వ్యవసాయంలోనే మేము ఆర్గానిక్ వ్యవసాయంలోనే మేము అమ్ముతుంటాము. రైస్ అయినా ఆర్గానిక్ రైస్. ఇట్లా మా మీద అపోహలు పెట్టి ఇట్లా డ్యామేజ్ చేయటం మంచి పద్ధతి కాదని నేను అనుకుంటానండి. మీరు ఈ వీడియోని అంత వైరల్ చేయటం కూడా మంచిది కాదు. ఒక రైతు మీద ఇంత వైరల్ చేయటం బాగోలేదు అనుకుంటున్నా, నా ఉద్దేశం అయితే.